శివాజీ గారి యాక్షన్ ప్లాన్ ఏంటి? పొలిటికల్గా ఏమన్నా యాక్షన్ ప్లాన్ ఉందా మీకు? గురు నేను ఏది కూడా ఆశించి చేయలేదు గురు. నా రాష్ట్రం అన్యాయం అయిపోతుంది అనే ఒక ప్రాంతీయ భావంతో, నేను పుట్టిన గడ్డ అనే భావంతో చేశాను. నేను నా ప్రయారిటీ సినిమాలు చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ 4 సినిమాలు చేస్తున్నాను. సో యాక్షన్ ప్లాన్ అంటూ ఏం లేదు. నా యాక్షన్ ప్లాన్ నేను ఒక ఆర్టిస్ట్గా చేస్తున్నాను. బట్ ప్రజలతో మాత్రం కంటిన్యూస్గా తిరుగుతాను. ఏదైనా సమస్యలు ప్రభుత్వం దృష్టికి రావాలన్నా తీసుకొస్తాను. ఖచ్చితంగా సమస్యలుంటే, నిజమైన సమస్యలుంటే మాత్రం చెప్పటానికి ఏమీ వెనకాడను. ప్రభుత్వానికి తెలియజేస్తా ఖచ్చితంగా, సరే పలానా చోట ఇలా జరుగుతూ ఉంది, ప్రజలు ఇలా అనుకుంటున్నారు, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ఉంది మనకి. అప్పుడే కదా ప్రభుత్వం కరెక్ట్గా నడపగలుగుతారు కూడా. ఎందుకంటే స్వేచ్ఛనిచ్చారు. స్వేచ్ఛ చాలా ఇంపార్టెంట్ గురువు. నీ పథకాల కంటే చాలా ఇంపార్టెంట్ అయింది ఆక్సిజన్ లాంటిది స్వేచ్ఛ అంటే మనిషికి. అలాంటి స్వేచ్ఛను కోల్పోయిన ప్రజలకి ఇవాళ హాయిగా తిరుగుతున్నారు. ఎమ్మెల్యేలు కొన్ని విన్నాను, అక్కడక్కడ వస్తున్నాయి వార్తలు, అప్పుడే మొదలుపెట్టారు ఇలాంటివని. నేను అనుకుంటున్నారు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోవట్లా. ఖచ్చితంగా అనుకోవట్లే. ఎందుకంటే ఇది భవిష్యత్తుకి ప్రమాదకరంగా తయారవుతుంది. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఆయన ఇంకా పోయినోడి మార్గంలో నేను కూడా నడుస్తాను అని అంటే నెక్స్ట్ టైం కష్టమైపోద్ది. అలాగే ప్రజలు కూడా దానివల్ల కేంద్ర నాయకత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయి. కార్పొరేటర్లు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, పంచాయతీ సర్పంచులు కానివ్వండి, మేము విధ్వంసం చేస్తామంటే వదిలిపెట్టే ప్రభుత్వం కాదు. సెంటర్లో బీజేపీ పరిస్థితి ఏంటి సార్? బీజేపీ ఈసారన్నా రాష్ట్రానికి సహాయ వెయిట్ చేద్దాం, అందిస్తుంటారా? మనం కూడా చూద్దాం, వెయిట్ చేయాలి కదా. బడ్జెట్లో మనకి మన రాష్ట్రానికి ఏమి ఇస్తారో చూడాలి. ఖచ్చితంగా ఈసారి న్యాయంగానే ఉంటుంది అనుకుంటున్నాను. సరే, గతంలో ఎన్ని అపోహలు ఉన్న వాళ్ళకి వీళ్ళకి అవి తొలగిపోతాయనే అనుకుంటున్నా. ఎందుకంటే ఒక రాష్ట్రంలో జరిగిన ఈ విధ్వంసాన్ని వాళ్ళు నాకు తెలిసి ఈ పాటికే కేంద్రానికి పంపించుంటారు. కొన్ని ప్రాథమికంగా కొన్ని అంచనాలు పంపించుంటారు నేను అనుకుంటున్నా. ఈ గవర్నమెంట్ టు గవర్నమెంట్ జరిగే నిరంతర ప్రక్రియ కాబట్టి వాటి గురించి మనం తెలియకుండా అంతగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. బట్ ఈసారి రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద సాయమే కావాలి. విడిపోయిన దానికంటే ఎక్కువ కావాలి. గాడిలో పెట్టిన రాష్ట్రాన్ని ప్రజలు నమ్మి అన్యాయంగా అతని చేతికి ఇచ్చారు. 40% ఓటింగ్, 40% ఓటింగ్ అంటే ఇక్కడ ఉన్న ప్రధాన పార్టీలు మూడే అయినప్పుడు ఏంది 2 జాతీయ పార్టీలు ఉన్నాయి, మిగతా మీ 2-3 ఉన్నాయి, ఇంతే కదా. అటువంటిప్పుడు ఓటింగ్ ఇప్పుడు అట్లయితే తెలుగుదేశానికి 52% వచ్చింది, వాళ్ళకి 100% వచ్చింది వాళ్ళు నిలబడ్డ కాడ. ఏంది బీజేపీకి నిలబడ్డ కాడ 70% వచ్చింది. ఇంకా నీది ఏముంది? నువ్వు అట్లా అనుకుంటే ఎట్లా? అంతే కదా. ఇది వర్సెస్ ఇది చేసినప్పుడు ఏదో ఒక దానికి ఎక్కువ వస్తాయి, ఒకదానికి తక్కువ వస్తాయి. నీకు తక్కువ వచ్చింది, నువ్వే అన్నావు కదా వై నాట్ 175 అనుకున్నప్పుడు. నిజంగా నీకు చాలా పెద్ద మెజారిటీ రావాలా, నీకు 100కి 100% రావాలి. నీకు వై నాట్ 175 అంటే అంతే కదా. మొత్తం గుండు కొత్తగా ఓట్లన్నీ నీకే పడాలా. సో అటువంటిప్పుడు ఈ పిచ్చి డ్రామాలు చెప్పా కదా. విజయవాడలో కూర్చున్నాడు ఒకడు ఉంటాడు, జర్నలిస్ట్ వాడు జర్నలిస్ట్ కాదు. వాడు అంటుంటాడు 40% ఓట్లు వచ్చినాయి, 34 వస్తే ఫెయిల్, 35 వస్తేనే పాసు, 39.2% వచ్చినాయి, 40 రాలేదు. బ్లడీ ఫోల్. చూసుకో, కడప లాంటి కోటనే బద్దలైపోయింది కదా టీడీపీ. ప్రజల ముందు కోట్లదేముంది గురు, కోటలు కుప్పకూలతాయి ప్రజల ముందు. అది ఎవరైనా సరే, ఏ రాజు ఉన్నా సరే కూల్చేయటం 2 నిమిషాల పని ప్రజలకి. అదే చేశారు. కడపే ఉన్నా వాళ్ళ తాతదా, వాళ్ళ సొంతమా, వాళ్ళ జాగీరా. ఎలక్షన్కి ముందు ఇద్దరు బాగా ఫైట్ చేశారు. 2 మహిళలు బయట రోడ్డు మీదకి వచ్చేసి, షర్మిల గారు, సునీతమ్మ గారు. అవును, మరి సునీతమ్మ ఎందుకు మరి బయటకు వచ్చి ఇప్పుడు మరి కలవాలి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలిసి. ఆమెకి జరిగింది మాత్రం దారుణమైన అన్యాయం గురు. అటువంటి అన్యాయం మన కళ్ళ ముందు మన జనరేషన్లో ఎప్పుడు జరగల. ఒక కుటుంబంలో సొంత బాబాయికి మర్డర్ చేస్తే ముఖ్యమంత్రి గారు సైలెంట్గా మా బాబాయే మంచివాడు కాదు అని అందరూ చెప్తున్నారు అని చెప్తున్నాడు అంటే ఇటువంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడు చూడాల. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగులు. మన వర్మగారు అయితే దాని మీద చిత్రాలు. ఇప్పుడు నో పాలిటిక్స్, ఓన్లీ ఫిలిమ్స్ అన్న. అది నువ్వైనా నేనైనా ఎవరు తప్పు చేసినా ప్రజలు మనల్ని అమాయకంగా వదిలేశారు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. మన తప్పులు ఎప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇది మాత్రం మర్చిపోవద్దు. అబ్బా, ఒక్కొక్క రోజు ఐ డ్రీమ్లో కూర్చొని వీళ్ళిద్దరూ, మన స్వప్న గారు, వర్మ గారు ఇద్దరు కూర్చొని వావ్
ఎంతెంత డ్రామాలు, ఎన్నెన్ని సెటైర్లు. బాబు గారి గురించి, తెలుగుదేశం గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన గురించి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటున్నారంటే క్యారెక్టర్ ఏముంటుంది మనకి? ఉండదు కదా. మనం ఇప్పుడు ఎన్ని వేషాలు వేసినా పూర్వం మనకున్నటువంటి నైపుణ్యాన్ని కొంతమంది పరిశ్రమలో గుర్తించి ఉండొచ్చు, గుర్తిస్తారు. నేను కూడా డైరెక్టర్గా అని మనందరం కూడా యాక్సెప్ట్ చేసినాడు. అటువంటి పరిస్థితిని మళ్ళీ నువ్వు తర్వాత ఇష్టం వచ్చినట్టు పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి పార్టీని, జనసేన పార్టీని రేపెటం చేసి నువ్వు మళ్ళీ ఈరోజు ఏదో లేండి పొరపాటున మనం ఇటు వెళ్ళాము, ఇప్పుడు మెగా ఫ్యామిలీని బాగా టార్గెట్ చేసి అదే తన ఇష్టం వచ్చినట్టు చేసి. అంటే నేను అనేది ఇది చాలామంది గుణపాఠం. ఓకే, మనకు తెలిస్తే రావాలా, లేదు డబ్బు సంపాదనే ధ్యేయంగా అనుకుంటాం మేమందరం. చిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మనీ సప్లై వచ్చింది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయారు మీరంతా. కొంతమంది ఆర్టిస్టులు మధ్యలో కొంతమంది వీడియోలు పెట్టారు కదా, మా సాలరీస్ ఆగిపోయినాయి అని చెప్పేసి. ఇక్కడ మన హైదరాబాద్లో ఎంతమంది యూట్యూబర్లు ఉన్నారు? ఓకే, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ కొనేశారు వాళ్ళు, ఎంతమందిని. చాలా కొంతమంది యూట్యూబర్స్ అసలు ఊహించని విధంగా మాట్లాడిన యూట్యూబర్స్ ఉన్నారు. ఓకే, అప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారిని పొగిడేసినటువంటి యూట్యూబర్స్ ఆ క్షణంలో మారిపోయి లాస్ట్ 2 నెలల్లో ఒకళ్ళు వచ్చారు. 3 నెలల తర్వాత ముందు నుంచే 3 నెలల ముందు నుంచి కాదు నాకు అసలు అది చూసి నేను షాక్. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చి అమ్మా ఇదేంట్రా బాబు ఇలాగ మాట్లాడుతున్నాడు, అసలు ఊహించలా. అంటే ప్రతి వాడు యూట్యూబ్ పెట్టుకోగానే డబ్బు సంపాదన, అమ్ముడు పోవటం అనిపించదేమో, అమ్ముడు పోతున్నాం అనేది అనిపించింది. ఇది ఒక రాష్ట్రం మీద విషం చిమ్మటానికి నువ్వు కూడా సాయం చేస్తున్నావు. నువ్వేమైనా మాట్లాడు గురు, ఏ ప్రభుత్వం గురించి ఏమైనా మాట్లాడు, తప్పు లేదు, నిజాయితీగా మాట్లాడు. తప్పు ఉంటే తప్పు, భయపడక బాకు. 5 ఏళ్ళు నేను అధికారంలో లేదు టీడీపీ, నేనేమన్నా తగ్గానా? తగ్గి మాట్లాడానా? లేదే. సమస్య ఉన్నప్పుడు, తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా వచ్చి నిలబడి మాట్లాడా.